ఫ్రెండ్స్ నిజం ఒక విషయం చెప్పాలంటే వీడియో చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. అంటే ఇందులో ఒకటి వీడియో అయితే యూజ్ చేసిన. ఈ వీడియో ఇప్పటికే ఒక 3, 4 టైమ్ అయితే యూజ్ చేసిన. మళ్ళీ ఈ వీడియోకి అయితే యూజ్ చేసిన. ఈ వీడియోకి బాగా సెట్ అయింది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది మీ యొక్క చిన్న కామెంట్ అయితే చెప్పండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే మీ కామెంట్ చూసి ఒక ఇదైతే ఉంటుంది, నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా చేయాలి లేదనేది. ఎందుకంటే రీసెంట్గా మీరు కొన్ని వీడియోస్ చూడండి, చాలా తక్కువ కామెంట్ అయితే వస్తున్నాయి. కామెంట్ అయితే చేయండి, నో ప్రాబ్లం. ఒకటే కామెంట్ కదా, ఇలా చేసేస్తారు. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియోలో అయితే ఆల్రెడీ వీడియో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అలా ప్రాబ్లం వస్తే వీడియో వల్లనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నేను వేరే ఇంకో ప్రీసెట్ కూడా పెడతాను, కామెంట్ అయితే చేయండి. ఓకేనా. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది. ఇందులో నేను ఒక విషయం చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇందులో సాచురేషన్, దాంతోపాటు అది సైడ్లో అయితే కొంచెం రెడ్ కలర్ ఉంది కదా, అది అయితే షేప్ అయితే యాడ్ చేసిన, దాని గురించి కూడా చెప్తాను. దాంతోపాటు వీడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా. దాని తర్వాత సాచురేషన్ అండ్ బ్రైట్నెస్ అయితే ఉంది కదా, ఈ రెండులో మీరు ఒకటైతే హైడ్ చేసేద్దాం, మీకు కనిపిస్తుంది. ఓకే, చూశారు కదా. ఒకవేళ సాచురేషన్ కొంచెం పెడితే ఐలో ఆటోమేటిక్గా సాచురేషన్ అయితే బాగా కనిపిస్తుంది. ఇదైతే కొంచెం చూసుకోండి. ఓకేనా. ఏదైతే రౌండ్ షేప్ ఉన్నాయో ఇవి రెండు హైడ్ చేసేయండి, ఇలా కనిపిస్తుంది. ఓకే, హైడ్ చేయకపోతే ఇలా కనిపిస్తుంది. ఇవి రెండు పెట్టుకోండి. ఒకవేళ లిరికల్ అంటే టెక్స్ట్ పెడదామంటే కూడా పెట్టుకోవచ్చు, కానీ టెక్స్ట్ పెట్టకండి, ఇది బాగుంది. ఓకేనా. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్ అని అయితే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది, ఆ ప్రాబ్లం గురించి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇందులో ఫోటో చేంజ్ చేద్దాం. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్దాం. ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఒక మంచి ఫోటో పెట్టండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంటే ఫేస్ కట్ బాగా కనిపించాలి మనకు. బ్యాక్ వద్దాం. ఇప్పుడు చూద్దాం, ఇలా వస్తుంది. ఓకే, బాగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంటుంది. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. ఈ ఫోటోని కాపీ చేసుకోండి, పైన ప్లస్ కానీ కాపీ లేయర్ చేసుకోండి. అంటే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీ లేయర్, ఆ ఫోటో డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా నార్మల్గా యాడ్ చేసినా నో ప్రాబ్లం, చెప్తాను. ఫస్ట్ అయితే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. కొన్ని యాడ్ చేస్తున్నా, మొత్తం ఎందుకు లేదు, టైం వేస్ట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫొటోస్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. పేస్ట్ స్టైల్ పక్కన ఇక్కడ ఈ పైన ప్లస్ కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒకటి చూద్దాం, ఇలా వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఓకే ఓకే, ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే బాగా చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్ని ఎండింగ్ వరకు అయితే పెట్టేద్దాం. కొంచెం జూమ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత సాచురేషన్ యాడ్ చేయండి, కొంచెం ఎక్కువ పెట్టుకోండి సాచురేషన్. ఓకే, బ్రైట్నెస్ కూడా పెట్టుకోండి. ఇక్కడ కంటెస్టెంట్ బ్రైట్నెస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసి కంటెస్టెంట్ అయితే కొంచెం పెట్టుకోండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.